వైట్ గట్ అయితే తగ్గలేదు సార్. చివరికి ప్రోడక్ట్ అయితే ఏక నెంబర్ 1 అండి. అయితే ఈ ధన్వా వాడిన దాని వల్ల మాకు ఈహెచ్పి అనేది 100% కంట్రోల్ అయింది సార్. 100 రూపాయల డబ్బాలు కానీ 10,000 రూపాయల డబ్బాలు కానీ చాలా డబ్బులు వాడాం. చివరికి ప్రోడక్ట్ అయితే ఏక నెంబర్ 1 అండి. ఇది వాడిన 20 రోజుల్లో మాకు మంచి గ్రోత్ కనపడింది. 35 రోజులకి వైట్ కట్ వచ్చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ నేను వాడిన 3 రోజుల్లో రిజల్ట్ నాకు పూర్తిగా నయమవడం జరిగింది. ఒక వైట్ కట్ మంది ఉందంటే ఆ మంది ఎడితే మేతలు ఆపేతాయి, కానీ ఈ మెడిసిన్ వాడటం వల్ల మేతలు ఆపు. ఒకసారి ఈహెచ్పి మందు వాడిన తర్వాతన నాకు 100% అంతకితం అంత ఇబ్బంది అయితే పడలేదు. ఎఫ్సిఆర్ మాత్రం పర్వాలా బాగా వచ్చింది. అంటే సార్ గారు వచ్చేసి 10 acres కల్చర్ చేస్తున్నారండి. 60 days వస్తుంది. 60 days వచ్చింది సార్. మనకి రిజల్ట్ అనేది ఇంచుమించుగా 1 week లో రిజల్ట్ వస్తుంది. ఓకే సార్. మెయిన్ ఏంటంటే ఫీడ్ తగ్గడం గానీ సార్, లూసల్లో పట్టడం గానీ సార్ లేదు, బాగానే ఉంది. రైతులందరూ కూడా వాడచ్చు. నాకు 110 కౌంట్లో వైట్ కట్ వచ్చిందండి. 90 కౌంట్కి వచ్చేటప్పటికి వైట్ కట్ పూర్తిగా తగ్గిపోయింది, సెల్లూజ్ పడటం లేదు. నేను ఇది వాడేటప్పటికి ఆల్రెడీ బాగా అటాక్ అయిపోయింది. అంత అటాక్ అయినా సరే 100% అయితే రిజల్ట్ ఉంది సార్ ఈహెచ్పి మెడిసిన్ వల్ల. స్నేహత ఆపలేదు. ఓకే సార్. లూజ్ లేదు. ఓకే. క్వాలిటీ బాగుంది. ఈ వైట్ గట్ మీకు ఎన్ని రోజులు వచ్చింది సార్? 50 daysకి వచ్చిందండి. 50 daysకి వచ్చింది. ఓకే సార్. ఇది మనకి బాగా కంట్రోల్ అయిందండి. ఓకే సార్. 10 days పట్టింది కంట్రోల్ అవ్వడానికి. ఓకే సార్. ఫీడ్ అయితే ఏం డ్రాప్ అవ్వలేదండి, లూసెల్ కూడా ఏం రాలేదు. మేము ఈ ముగినేపల్లి మండలంలో 80 ఎకరా కల్తీ క్యాప్సీ ఇది వాడామండి. ఓకే. ఇది వాడిన తర్వాత ఒక 10-12 రోజుల్లోనే మాకు బాగా రిజల్ట్ వచ్చింది. వైట్ గట్ కంట్రోల్లోకి వచ్చిందండి. ఓకే. సెల్ లూజు రాలేదు, ప్లస్ ఫీడ్ డ్రాప్ అవ్వలేదు. నేను ఈసారి ఈ 2 ప్రోడక్ట్లు వాడిన దాని వల్ల 100% అయితే మాత్రం నాకు న్యాయం జరిగింది. సార్ మీకు వైట్ గట్ ఎన్ని రోజులకు వచ్చింది సార్? 70కి వచ్చింది సార్. క్లియర్ అయిపోయింది, అన్ని బాగున్నాయి, గ్రోత్ కూడా అంతా బాగుంది. మామూలుగా ఈ ప్రోడక్ట్ లో దమ్ము లేకపోతే అసలు మీరు వచ్చినా సరే మేము ఎక్కడ ఉన్నాం సార్, అసలు చెప్తారు. 25 రోజులు మేతలో వైట్ గట్ వచ్చిందండి. 25 రోజులు మేతలు కూడా స్లోకి వెళ్ళినాయి, కానీ నాకు సెల్ లూజులు కానీ రెడ్ కానీ రన్నింగ్ మోటివేషన్ కానీ లేదండి. 50 daysకి వైట్ కట్ వచ్చిందండి. ఫస్ట్ 10 grams చెప్పిన వాడింది నేను. 1 week లో మనకి రికవర్ అయిపోయిందండి. వైట్ గట్ వచ్చింది సార్ 40 daysకి. వాడిన ఒక 5 daysకి నాకు రిజల్ట్ కనబడింది. వైట్ గట్ అయితే తగ్గలేదు సార్. కొద్దిగా యానిమల్ కండిషన్ అంతా బాగానే ఉంది. మేతల స్పీడ్ అవి తీసుకుంటాం బాగుంది సార్. గ్రోత్ బాగానే ఉంది సార్. మేతలు ఆపేసేటోడికి ఇది పెడితే మేతలు ఎత్తుకునే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వైట్ గట్ ఆగింది, సెల్ లూజ్ రాలేదండి. 32 కౌంట్ వచ్చింది, బాగా వచ్చిందండి. ఒకసారి ఏదో చూద్దాం అని చెప్పేసి దీన్ని తెచ్చుకున్నాను. తెచ్చుకుని వాడిన తర్వాత వారం రోజులు టోటల్గా కంట్రోల్ అయిపోయిందండి. ముందు కాకరకాయ కొట్టాం, ఎల్లుడిపై కొట్టు, ఇవన్నీ చేసాం. ఇప్పుడు అలా తగ్గట్లేదు అని చెప్పేసి ఈ ప్రైసింగ్ వాడిన తర్వాత అయితే మాకైతే గట్ అయితే చాలా బాగా కంట్రోల్ అయిందండి. ఇలాగే వైట్ కట్ వచ్చింది, అప్పటికి వారం రోజులు అయిపోయింది. అలా వేసినప్పటికి నాకు 6వ రోజు రికవరీ కనిపించిందండి. గ్రోత్ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఫీడ్ డ్రాప్ అయితే ఫస్ట్ లో ఉంది కానీ ఇది వాడిన తర్వాత అంత అనిపించలేదండి. వైట్ గట్ వచ్చినప్పుడు ఎంత కౌంట్ లో ఉండే సార్? 100-120 అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏ కౌంట్ లో ఉంది సార్? 80 అలా ఉంటుంది. ఓకే. సో మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత లూషియల్ లో పడ్డం కానీ అదేం కనపడలేదు. ఎన్ని రోజులకి వచ్చింది సార్ వైట్ గట్ మీకు? 45 daysకి. ఓకే. ఎన్ని రోజుల్లో కంట్రోల్ అయింది సార్ మీకు? 1 week పట్టింది. 1 week పట్టింది. సో మేతలు డ్రాప్ అవ్వలేదు, లూషియల్ లో పడ్డం కానీ ఏమైనా చూసాను? సో గ్రోత్ ఎలా ఉంది సార్? గ్రోత్ బాగానే ఉంది. ఈ క్రాప్ కూడా సేమ్ 40 రోజులకే వైట్ కట్ వస్తుందండి. ఈసారి మేము ఇది వాడటం వల్ల ఏమైందంటే వాడిన మరుక్షణం నుంచి మేతలు తీసుకుంటాం, అలాగే 4 రోజులకే గంటన్నరకే నెట్లు ఖాళీ చేయడం. 60 daysకి వైట్ కట్ వచ్చిందండి. ఓకే. 60 daysకి వైట్ కట్ వచ్చే లూజ్ సెల్ సర్వెంట్లీ డ్రాప్ అవుతాం ఏం జరగలేదు. నేను లాస్ట్ టైం 50 కౌంట్ పట్టా అది మేత ఎట్టాక. గత 4 క్రాపుల నుంచి చేసినప్పుడు వైట్ కట్ ఏ క్రాప్ తగ్గలేదు. ఈ క్రాప్ ఫస్ట్ టైం వాడిన తర్వాత మొత్తం రికవర్ అయింది. ఓకే. మాకు వైట్ కట్ అనేది 40 daysకి వచ్చింది. 8 daysకి పూర్తిగా కంట్రోల్ అయింది. బాగా పని చేయిందండి, లేకపోతే మేము వాడంతా వైట్ గట్ ఇవాళ దాకా లేదు. వైట్ గట్ కల్చర్ వేసిన ఎన్ని రోజులకి వచ్చింది సార్? 30 రోజులకి వచ్చింది. సో మీరు వాడిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా చూసారు సార్? బాగానే ఉంది, 4 రోజులకి కంట్రోల్ అయిపోయింది. కేజీకి 10 గ్రాముల కాడికి పెట్టడం జరిగిందండి. 5 రోజులకి మామూలుగా క్యూర్ అయిందండి. కట్ వచ్చిన తర్వాత తగ్గిన తర్వాత కూడా 5 గ్రాముల కాడికి పెట్టుకుంటే మనకి లూషాలు రాకుండా కూడా చాలా బాగుంటుంది. వాడిన తర్వాత ఎన్ని రోజులకు మనకు వైట్ కట్ డిసీజ్ వైట్ కట్ మీకు క్యూర్ అయింది సార్? 1 week పట్టింది. వైట్ కట్ ఎన్ని రోజులకు స్టార్ట్ అయింది సార్? 40 days స్టార్ట్ అయింది. తీసుకున్న 3 days ఒక రికవర్ అయింది. ఓకే. 3 రోజులు పెట్టాను సార్ కంటిన్యూగా. ఓకే. తగ్గిపోయింది. ఓకే. తగ్గిపోతే 2 రోజులు కూడా పెట్టా, క్లీన్ అయిపోయింది మొత్తం, అసలు ఏం లేదు. ఓకే.